హైదరాబాద్ మహానగరంలో లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. జంట నగరాల్లోని 18 సర్కిళ్ల పరిధిలో మొత్తం 890 నిర్మాణాలను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ వాటిపై చర్యలకు దిగుతోంది. తొలి విడతలో తీవ్ర ఉల్లంఘనలు ఉన్న 172 కట్టడాలను కూల్చివేయనున్నట్లు ప్రకటించిన అధికారులు మంగళవారం కాస్త కనికరం చూపారు. ఓ దశలో కూల్చివేతల్ని విరమించుకున్నట్లు కూడా కనిపించారు. కానీ రెండో రోజు వివిధ ప్రాంతాల్లో కూల్చివేతల పర్వాన్ని కొనసాగించారు. పోలీసు బందోబస్తు తీసుకుని మరీ అత్తాపూర్, సైదాబాద్, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై విరుచుకుపడ్డారు. అత్తాపూర్లోని తేజస్విని అపార్ట్మెంట్ను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. అలాగే సైదాబాద్ పరిధిలోని కృష్ణానగర్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించినట్లు గుర్తించి దానిపైన కూల్చివేతలు కొనసాగించారు. స్థానిక కార్పొరేట్ జీహెచ్ఎంసీలో తెదేపా పక్షనేత సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారుల్ని అడ్డుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ వాగ్వివాదానికి దిగారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. అలాగే ఏఎస్ రావు నగర్లోని స్వర్ణలత అపార్ట్మెంట్ నిర్మాణం కోసం 2 అంతస్తులకే అనుమతి తీసుకుని 4 అంతస్తులు నిర్మించారంటూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గతంలో ఈ అపార్ట్మెంట్కు నోటీసులు కూడా జారీ చేశామని అధికారులు ప్రకటించారు. మోండా మార్కెట్ వద్ద ఓ పురాతన భవనాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేసింది. లింగంపల్లి ఆదర్శ్ నగర్లో అక్రమ కట్టడాలను కూడా నేలమట్టం చేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం 17 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇవన్నీ తీవ్ర ఉల్లంఘనలు ఉన్నవే అని తెలిపింది. ఆయా అక్రమ కట్టడాల నిర్మాణాన్ని చూస్తూ ఊరుకున్న అధికారులపైన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.